హాయ్ వ్యూవర్స్, సిలాంగే త్వరత్ పాఠానికి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని డైరెక్ట్ మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా www.timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మనం ఇవాళ ఈవెన్ నెంబర్ ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఇఫ్ ఎల్స్ నేర్చుకోబోయే ముందు చూడండి, మనం దాని సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ అంటే ఆ ప్రోగ్రామ్ రాసే పద్ధతి అన్నట్టు, లేదా మీరు గ్రామర్ అనుకోండి. ఓకేనా? ఆ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేదాన్ని మనం ప్రోగ్రామ్ రాయకుండా ఇలా చూపిస్తాం అన్నట్టు. ఎట్లా? ఇఫ్ ఇక్కడ ఒక కండిషన్ ఇస్తాం. ఈ కండిషన్ కరెక్ట్ అయితేనేమో దాని కింద ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయితేనేమో ఎల్స్లో ఉన్న కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే సింటాక్స్ అంటాం అన్నట్టు. ప్రతిదానికి మనకు సింటాక్స్ ఉంటుంది. దీన్ని మనం ఇట్లా ప్రోగ్రామ్ రాయకుండా ఇలా రాస్తే దాన్ని ఏమంటామంటే సింటాక్స్ అంటాం అన్నట్టు. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి, నేను మీకు ఇవాళ ఏం ప్రోగ్రామ్ చెప్తానంటే ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి అనే ప్రోగ్రామ్ చెప్తాను. ఓకేనా? దానికంటే ముందు మీకు మన కంప్యూటర్లో ఇలా ఉంటుంది. ఓకేనా? పర్సంటేజ్, ఇంకొకటి ఏంటంటే స్లాష్. ఓకే, నేను చెప్పబోయే ప్రోగ్రామ్కి ఉన్న దీనికి లింక్ ఉంటుంది, అందుకోసం చెప్తున్నాను. చూడండి, మీకు ఎవరైనా వచ్చి ఒక ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయమన్నారనుకోండి. ఓకేనా? అక్కడ మీకు ఏం తెలియాలి అంటే ఈవెన్ నెంబర్ అని దేన్ని అంటారు, ఆడ్ నెంబర్ అని దేన్ని అంటారో మీకు తెలియాలి. ఓకేనా? ఈవెన్ నెంబర్ అని దేని అంటాం అంటే చూడండి, ఇప్పుడు మామూలుగా అయితే ఈవెన్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇట్లా చెప్తారు, 2, 4, 6 వీటిని అన్నిటిని ఈవెన్ నెంబర్ అంటాం. 3, 6, 1, 1, 3, 5 వీటిని అన్నిటిని ఆడ్ నెంబర్ అంటారని అంటారు. ఓకేనా? అసలు దీన్ని 2, 4, 6 ఈవెన్ నెంబర్ అంటారని ఓకే, కాకపోతే దీన్నే ఈవెన్ నెంబర్ అని ఎందుకు అంటారు అంటే చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా నెంబర్ ఉందనుకోండి, 2 ఉంది. ఓకేనా? 2ని నేను 2తో డివైడ్ చేశాను అనుకోండి. 2ని 2తో డివైడ్ చేస్తే 2 1s are 2, రిమైండర్ వస్తుంది. ఎంత వస్తుంది అంటే మనకు 0 వస్తుంది. ఓకేనా? ఏదైనా నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఈవెన్ నెంబర్ అంటాం అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్? 2 3s are 1. అంటే మనకి ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇది ఆడ్ నెంబర్, అంతే కదా. ఏదైనా నెంబర్ 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది, దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. ఏదైనా నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏదైనా వస్తుంది, దాన్ని ఆడ్ నెంబర్ అంటాం. ఓకే, ఎందుకు చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనం కంప్యూటర్లో ఇప్పుడు నేను ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయాలి అంటే ఈ రెండిట్లలో ఏ సింబల్ యూజ్ చేయాలి? ఓకేనా? ఈ రెండిట్లలో ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి? యాక్చువల్లీ ఆపరేటర్ అంటాం వీటిని, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారని చెప్పా కదా. చూడండి, మనం ఈ పర్సెంటేజ్ అని తీసుకున్నాం అనుకోండి, మనకు ఆన్సర్గా దేన్ని తీసుకుంటుంది అంటే రిమైండర్ని తీసుకుంటుంది. ఓకే, అట్లా కాకుండా మనం స్లాష్ ఇచ్చామనుకోండి, స్లాష్ ఇస్తే ఆన్సర్గా దేన్ని తీసుకుంటుంది అంటే కోషియంట్ని తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు ఈవెన్ నెంబర్ అని దేన్ని అంటారని చెప్పిన, ఏదైనా నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు ఏం రావాలి? ఇది రిమైండర్ 0 రావాలి. ఓకేనా? రిమైండర్ 0 రావాలి అంటే మనం ప్రోగ్రాంలో యూజ్ చేయాల్సింది ఏంటిదంటే ఈ పర్సెంటేజ్ అన్నట్టు. చూడండి, ఎప్పుడైనా మనం పర్సెంటేజ్ యూజ్ చేసాము అంటే మనకు ఆన్సర్గా దేన్ని తీసుకుంటుంది అంటే రిమైండర్ తీసుకుంటుంది. స్లాష్ని యూజ్ చేసామంటే ఆన్సర్గా దేన్ని తీసుకుంటుంది అంటే కోషియంట్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను ఈ 2-3 స్టెప్స్ రాసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎక్స్ అని తీసేసుకుందాం, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసేసుకోండి, వేరియబుల్ నేమ్. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ మనం ఒక రాద్దాం ఏంటి, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎనీ నంబర్ అని రాసేసి మనం ఇప్పుడు నెంబర్ ఇక్కడ ఇవ్వకుండా x=2, x=3 ఇక్కడ ఇవ్వకుండా మనం నెంబర్ ఇవ్వాలంటే ఏం యూజ్ చేయొచ్చు అని చెప్పి నేను స్కాన్ఎఫ్ యూజ్ చేయాలి. రన్ టైంలో నెంబర్ తీసుకోవాలి అంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే స్కాన్ఎఫ్. ఎన్ని నెంబర్ అన్నాం? ఒకటే నెంబర్ అన్నాం కాబట్టి ఒక %d, యాంపర్సండ్ x బ్రాకెట్ క్లోజ్ సెమికాలన్. ఓకేనా? ఇప్పుడు మన కండిషన్ రాస్తాం ఏంటి, ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ x అనేది 2తో డివైడ్ అయినప్పుడు మనకేం రావాలి? రిమైండర్ 0 రావాలి. వస్తే ఏంటి అంటే ప్రింట్ఎఫ్ ఈవెన్. ఓకేనా? లేకపోతే అంటే ఆ కండిషన్ కరెక్ట్ కాకపోతే ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ కావాలి కదా. ఏమైనా ఎగ్జిక్యూట్ కావాలి? ప్రింట్ఎఫ్ ఆడ్. ఓకేనా? ఇది ప్రోగ్రామ్. సరే, చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం రన్ చేసాం. చూడండి, కంట్రోల్ F9 ఆల్ట్ F9 ప్రెస్ చేశాను,
ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? నో ఎర్రర్స్. ఎంటర్. కంట్రోల్ F9 ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే చూడండి మిమ్మల్ని ఇక్కడ అడుగుతుంది ఏమని, ఎంటర్ ఎనీ నెంబర్ అని. చూడండి నేను ఒక 5 అని ఇచ్చేసాను. 5 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఏమని వచ్చింది? ఆడ్ అని వచ్చింది. ఒకవేళ నేను మళ్ళీ కంట్రోల్ F9 ప్రెస్ చేశాను, 2 అని ఇచ్చేసాను, అప్పుడు ఏమంటుంది? ఈవెన్ నెంబర్ అంటుంది. అంటే మీరు ఇచ్చిన నెంబర్ ఈవెనా ఆడా అనేది తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అన్నట్టు. చూడండి ఇక్కడ మనం ఎట్లా వర్క్ అవుతుందంటే, చూడండి వ్యూవర్స్, మనం కంట్రోల్ F9 అంటే ఏమైంది, ప్రోగ్రామ్ మొత్తం డైరెక్ట్ చూడండి ఈ కోడ్ని మొత్తాన్ని బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేస్తాను, ఒకటేసారి బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేస్తుంది. అలా కాకుండా మనకు ఒకటి ఇక్కడ ఈ కీబోర్డ్లో F7 బటన్ ఉంటుంది. F7 దీన్ని మనం ట్రేసింగ్ కోసం యూజ్ చేస్తాం, దీన్ని డీబగ్ అంటాం. ఓకేనా? అంటే ఇది ఏం చేస్తుంది తెలుసా? చూడండి నేను F7 ప్రెస్ చేశాను అనుకోండి, చూడండి ఫస్ట్ ఏ లైన్ కంప్యూటర్ చూస్తుంది అనేది ఇక్కడ చెప్తాను. చూడండి మళ్ళీ అంటే వాయిడ్ మెయిన్ దగ్గరకు వస్తుంది. కంప్యూటర్ మెయిన్ ఉందో లేదో చూసుకుంటుందిగా, తర్వాత F7 ప్రెస్ చేస్తే స్క్రీన్ని క్లియర్ చేసుకుంటుంది. మళ్ళీ F7 ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ వస్తుంది ఏమని, స్క్రీన్ మీద అది ప్రింట్ అవుతుంది ఏమని, ఎంటర్ ఎనీ నెంబర్ అని. మళ్ళీ F7 ప్రెస్ చేస్తే ఎక్కడికి వస్తుందంటే స్కాన్ F దగ్గరకు వస్తుంది. మళ్ళీ కీబోర్డ్లో F7 ప్రెస్ చేశాను అనుకోండి, చూడండి ఎంటర్ ఎనీ నెంబర్ అని అంటుంది. అంటే ఒక నెంబర్ ఇచ్చేసాను నేను, 4 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, అది కింది స్టేట్మెంట్కి వచ్చింది. చూడండి ఇఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, 4 అనేది 2తో డివైడ్ అయ్యి మనకేం 0 రావాలని చెప్పా, రిమైండర్ 0 రావాలి. రిమైండర్ అంటే ఏం తీసుకోవాలి, ఇక్కడ పర్సెంటేజ్ తీసుకోవాలి. అంటే 4 అనేది 2తో డివైడ్ అయ్యి రిమైండర్ 0 వస్తే, నేను రిమైండర్ అని ఎట్లా అంటున్నాను అంటే ఇక్కడ పర్సెంటేజ్ తీసుకున్నాను కాబట్టి రిమైండర్ అని చెప్తున్నాను అన్నట్టు. ఒకవేళ నేను ఇక్కడ స్లాష్ ఇచ్చాను అనుకోండి, స్లాష్ ఇస్తే అది రిమైండర్ కాదు. ఓకేనా? రిమైండర్ ఆన్సర్ తీసుకోదు, క్వశ్చన్ తీసుకుంటుంది. అందుకోసం ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే పర్సెంటేజ్ ఇచ్చాను. అంటే ఏదైనా నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే, రిమైండర్ అని ఎట్లా చెప్తున్నాను, ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చాను కాబట్టి రిమైండర్ 0 వస్తే మనకి ఏమొస్తుంది అంటే మనం ఇచ్చిన కండిషన్, ఇది ఇచ్చింది కండిషన్ కరెక్ట్ అయితే దాని కిందున్న బ్రాకెట్లో ఉన్నది ఆన్సర్కి వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్లో ఉన్నది వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఇచ్చింది ఏంటిది, 4 కదా, 4ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0నే కదా. అందుకోసం మనం చూడండి నేను మళ్ళీ కీబోర్డ్లో F7 ప్రెస్ చేశాను. F7 ప్రెస్ చేస్తే చూడండి ఫస్ట్ F7 CLR ఇస్తారు, ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ నెంబర్, మళ్ళీ F7 చూడండి ఎంటర్ ఎనీ నెంబర్ అంటుంది, 4 అని ఇచ్చేసాను, ఎంటర్ ప్రెస్ చేశాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కీబోర్డ్లో F7 ప్రెస్ చేశాను. చూడండి ఎక్కడికి వచ్చేసింది, డైరెక్ట్ అది ఈవెన్ దగ్గరకు వచ్చింది. ఎందుకంటే నేను ఇచ్చింది 4 అనేది ఏంటిది, ఈవెన్ నెంబర్. మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్ చూడండి ఇక్కడ నుంచి వచ్చేసి ఈ ఎల్స్ అనేది స్కిప్ అయిపోయింది. ఎందుకంటే ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ ఈ ఆన్సర్ మాత్రం ప్రింట్ అవుతుంది, ఇక ఇక్కడికి రాదు. డైరెక్ట్ ఇక్కడ నుంచి జంప్ అయిపోయి చూడండి గెట్ సిహెచ్కి వచ్చేసింది, F7 ప్రెస్ చేస్తే ఆన్సర్ ఈవెన్ అని వచ్చింది. చూడండి మనం ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అయితేనేమో దాని కింద ఉన్నదే ప్రింట్ అవుతుంది, అంటే ఈ బ్లాక్లో ఉంది ప్రింట్ అవుతుంది. మనం ఇచ్చిన ఈ కండిషన్ ఫెయిల్ అయితేనేమో ఎల్స్ ఉంది చూసారా, ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. చూడండి మనం ఇప్పుడు మళ్ళీ చూద్దాం. కంట్రోల్ F9 ప్రెస్ చేసాం, కంట్రోల్ F9 ప్రెస్ చేసి సార్ నేను 5 నెంబర్ ఇచ్చా, 5 నెంబర్ ఇస్తే ఏమని వచ్చింది, ఆడ్ వచ్చింది. ఎందుకంటే చూడండి 5ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 కాదు. అట్లాంటప్పుడు మనం చూడండి మనకేం ప్రింట్ అయిందంటే ఆడ్ అని ప్రింట్ అయింది అన్నట్టు. ఓకేనా? సరే మనం ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాం చూడండి దీన్నే. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా అని తెలుసుకోవడానికి ఏం ప్రోగ్రామ్ రాస్తారు అంటే, చూడండి లీప్ ఇయర్ అని మనది ఎట్లా చేస్తుంది అంటే, ఆ ఇయర్లో 366 డేస్ ఉంటాయి, అంటే ఫిబ్రవరిలో 29 డేస్ వస్తాయి, అంతే కదా. మరి మనకు ఆ ఇయర్ లీప్ ఇయరా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనకు నేను ఇచ్చిన నెంబర్ ఈవెనా కాదా అని ఎట్లా తెలిసింది? ఏదైనా నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబర్ అని చెప్పిన, అంతే కదా. అట్లాగే మనం ఏదైనా నెంబర్ని 4తో డివైడ్ చేసామనుకోండి, అంటే లీప్ ఇయర్ అనేది ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది, 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఎంటర్ ఎన్ని నెంబర్ బదులు మనం ఇక్కడ ఏమి ఇచ్చుకోవచ్చు అంటే ఇయర్ అని ఇద్దాం. ఓకేనా? ఇక్కడ మీరు ఎక్స్ అని కాకుండా చూడండి, ఇక్కడ మీరు ఇయర్ అని కూడా తీసేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ తీసేసుకోవచ్చు. ఇక్కడ ఇయర్ ఇచ్చారంటే మరి ఇక్కడ కూడా ఇయర్ ఇవ్వాలిగా. ఓకేనా? అక్కడ ఇయర్ ఇచ్చారంటే మరి ఇక్కడ కూడా ఇయర్ ఇవ్వాలి, మీ ఇష్టం. అక్కడ ఏ నేమ్ అనేది తీసేసుకోవచ్చు, నేను మీకు ఇక్కడ ఇలా కూడా ఇవ్వచ్చు అని చెప్పడానికే చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి కంట్రోల్ F9 ప్రెస్ చేశాను, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఏం లేవు. ఎంటర్ ఎనీ ఇయర్ అంటుంది, ఒక ఇయర్ ఇద్దాం. ఎంత ఇప్పుడు ఇదేంటి 2014 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసాం. ఏంటి 2014 అనేది ఆడని వచ్చింది. ఎందుకు ఆడని వచ్చింది అంటే మనం ఇవి మార్చలేదు. అంటే మనం ఏదైనా ఇయర్ ఇచ్చినప్పుడు 4 తోటి డివైడ్ అయ్యి రిమైండర్ 0 వస్తే ఆ ఇయర్ ఏమి ఇయర్ అంటే లీప్ ఇయర్, కాకపోతే నాన్ లీప్ ఇయర్ అని ఇచ్చేసి కంట్రోల్ F9 ప్రెస్ చేసాం. ప్రెస్ చేసేసి ఇప్పుడు నేను మళ్ళీ చూడండి 2014 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. 2014 అంటే ఇది నాన్ లీప్ ఇయర్, ఫిబ్రవరిలో 28 డేసే ఉన్నాయి కదా, అట్లా అన్నట్టు. ఓకేనా? అట్లా కాకుండా ఇప్పుడు మనం 2000 ఇచ్చామనుకోండి, ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే 2000 అనేది లీప్ ఇయర్. అది నాకు ఎలా వచ్చింది అంటే, చూడండి మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ అనేది, అంటే ఇక్కడ ఏంటిది మనం ఇచ్చింది ఎక్కడ స్టోర్ అవుతుంది, 2004 అనేది అంటే 2014 2000 అనేది అంతా ఇయర్లో స్టోర్ అవుతుంది. అంటే 2000 అనేది
4తో డివైడ్ అయ్యి ఏం జీరో రావాలి, రిమైండర్ జీరో రావాలి. అంటే అది 2తో 4తో డివైడ్ కావాలన్నట్టు. డివైడ్ అయితే అప్పుడు మనకి ఏమొస్తుందంటే లీప్ ఇయర్ అని వస్తుంది. లేకపోతేనేమో ఈ కండిషన్ కరెక్ట్ అయితేనేమో దాని కింద ఉన్నదే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈ కండిషన్ ఫెయిల్ అయితేనేమో ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను 2003 ఇచ్చాను, ఇస్తే ఎక్కడిది ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇఫ్లో కండిషన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు నేను 2003ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ జీరో కాదు. అలాంటప్పుడు నాకు ఏం ఆన్సర్ వస్తుంది అంటే ఎల్స్లో ఉన్నది వస్తుంది అన్నట్టు. ఓకేనా వ్యూవర్స్, మీ సలహా సూచన నాకు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.